నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జూన్ 22న ఫ్రీ వర్క్షాప్ డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేయొచ్చు, ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలన్న దానిపైన ప్రసన్న గారు అయితే డీటెయిలింగ్తో చాలా క్లియర్గా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్తో ఇక్కడే నేర్పించి పేపర్ పైన కట్ చేయించి మళ్ళీ క్లాత్ ప్లస్ లైనింగ్ కలిపి ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా నేర్పించబోతూ ఉన్నారు. సో ప్రసన్న గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ఒక బ్లౌజ్కి అంటే మనం ఏ బ్లౌజ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ తీసుకున్నా మెయిన్గా మనకి మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే లూజు టైట్ తీసుకున్నప్పుడు మనం షేప్ కూడా అలాగే అయిపోతుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ అంటే జూన్ 22 ఏదైతే మనం నేర్పిస్తున్నామో ఫ్రీ క్లాస్లో ఆ బ్లౌజే మనం అంటే ఆ ప్రిన్సెస్ కట్ బ్లౌజే ఇప్పుడు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే అసలు ఫస్ట్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉండాలి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. లెంత్ అనేది ఎంత ఉండాలి. బ్లౌజ్ అనేది ఎప్పుడైనా 13 ఇంచెస్ ఎబోనే ఉండాలి, కానీ 13 బిలో ఉండకూడదు. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు కానీ, మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం డ్రెస్ అంటే శారీ వేసుకున్నప్పుడు కానీ అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, లుక్ అనేది అందంగా ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా. అందుకని లెంత్ అనేది ఎబో 13 ఇంచెస్ ఉండాల్సింది. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 13 ప్లస్ హాఫ్ ఇంచ్ అనమాట. ఈ లెంత్ అనేది కంపల్సరీగా 13 ప్లస్ హాఫ్ ఇంచ్. తర్వాత షోల్డర్ పార్ట్, ఈ షోల్డర్ పార్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ చూసారు. మీరు కనుక గమనిస్తే ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు చాలా బ్యాక్ నుంచి టేప్ పెట్టి మెజర్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు 14.5 మనకి ఎలా ఉందో ఈ షోల్డర్ నుంచి షోల్డర్ అలాగే ఇక్కడ కూడా నేను మెజర్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ నెక్, ఈ షోల్డర్ ఎక్కడి నుంచి మనం అంటే ఈ షోల్డర్ ఎంత స్టిచ్ చేస్తున్నామో అక్కడి నుంచి తీసుకొని క్రాస్ గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్ అనేది అందంగా ఉండాలి అంటే డీప్ నెక్ అయితే చాలా అందంగా ఉంటుంది. అందు కూడా వి షేప్ కానీ యూ షేప్ కానీ రౌండ్ కానీ ఇలా చాలా బ్రాడ్ గా ఉన్నప్పుడు చాలా లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. మన శారీ కూడా తెలియకుండా ఎలాంటి శారీ అయినా, సింపుల్ శారీ అయినా బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఆ లుక్ వచ్చేస్తుంది అనమాట శారీ కూడా. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో సో కంప్లీట్ గా అసలు ఎలా మెజర్ చేయాలి, ఏ విధంగా తీసుకోవాలని చాలా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా క్లాస్ లో కూడా జూన్ 22 డేట్ ని మర్చిపోవద్దండి. సో దయచేసి ఎవరికైతే స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, డిజైనర్ బ్లౌజ్ డిజైన్ చేయాలనుకుంటూ ఉంటారో, లేదా కొత్తగా ఈ స్కిల్ ని నేర్చుకొని కెరియర్లో ముందుకెళ్ళాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ ఒక మంచి అవకాశం. ఫ్రీ డెమో క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే ప్రసన్న గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.